ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన పలమనేరు శాసనం ఉద్దేశించి మన ఒకసారి పట్టుకోండి ఒకసారి పట్టుకోండి ఇప్పుడు అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు సల్లాద్దాలు మన ఎమ్మెల్యే గారికి హాసని అన్న నాసియా అన్న లక్ష్మి సంధ్య ఇప్పుడు ఆల్ బెండిజోల్ టాబ్లెట్స్ ని మన ఎమ్మెల్యే గారితో లాంచింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12 గంటల తర్వాత వారికి మోస్తాలతో గుడ్డు పురుగులు అనేది మనకు ఇప్పుడు చెప్పుకునేంత మళ్ళీ మీకు లంచ్ తర్వాత ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈరోజు ఈ నేషనల్ జాయింట్ కంట్రోల్ ప్రోగ్రాం సంబంధించినటువంటి స్కూల్ చిల్డ్రన్స్ అందరూ కూడా గత సంవత్సరం మన మేడం గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు చెప్పిన విధంగా టెస్టులు చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళందరికీ ఉచితంగా స్పెట్స్ అంటే అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నులిపురు నివారణ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేషనల్ డీవార్మింగ్ డే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి స్కూల్కు అందరికీ టాబ్లెట్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్స్ అనేవి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు రకరకాలుగా ఆహారం తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా నులి పురుగులు కానీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ అన్ని కూడా ఎక్కువ మనకు చిన్నపిల్లలకు లోపల కడుపులో ఉన్నప్పుడు దానివల్ల వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది. అనీమియా కావచ్చు, అలాగే మనిషి వీక్నెస్గా రావడం, అలాగే మనకు చదువులో అంటే యాక్టివ్గా లేకపోవడం, ఇన్ని కూడా నిద్ర వచ్చినట్టు రావడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి లక్షణాలు. ఆయన కూడా మన జయశంకర్ గారు చెప్తారు. ఈ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా కూడా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. బ్లైండ్ కూడా రాకుండా ఉండాలంటే దానికి కూడా అంధత్వ నివారణ కోసం మనం ముందుగానే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి. కాబట్టి అవి కూడా మన జయశంకర్ గారు వివరించండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక అలంకరించినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా అంధత్వ నివారణ కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా నాతోటి కౌన్సిలర్స్కి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు. ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. ఇంతసేపు చెప్పారు అందరూ కరెక్టే. కాబట్టి మనకు అంధత్వ నివారణ, ఎందుకంటే ఈ ముందు అయితే ఇది చాలా తక్కువగా ఉండేది. ఈ కాలంలో పిల్లలు ఏం చేసిన చదువు కన్నా ఫోన్ల పైన ఎక్కువ, అంటే మన సెల్ ఫోన్ల పైన ఎక్కువ దృష్టి సారించారనమాట. ఫోన్లు చూసేది తగ్గిస్తే ఈ వయసులోనే మీకు అంధత్వ నివారణ వచ్చిందంటే
దీనికి కారణం ఏమిటంటే ఎక్కువ టీవీలు చూడడము, ఎక్కువ ఫోన్ వాడడం, సెల్ ఫోన్లు. ఇవి రెండు కానీ మీరు తగ్గించుకుంటుంటే ఈ నివారణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉండదని నా భావన. కాబట్టి మీరు చదువుపై దృష్టి సారించి, ఎందుకంటే భావి తరాలకు మీరే ఉంటారు కాబట్టి, మీరే ఉండాలి కాబట్టి, రాబోయే రోజుల్లో మీరే ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కాబోయే పౌరులు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెండు వినియోగించుకోకుండా చదువు పైన ధ్యాస ఉంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జాతీయ అంధత్వ నివారణకు సంబంధించి జిల్లా అధికారులు, డాక్టర్ గారికి, కమిషనర్ గారు, ఆర్బీ బాలాజీ గారు, రాష్ట్ర స్థాయి పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, అదేవిధంగా హాస్పిటల్ కమిటీ సభ్యులు నాగరాజు గారు, సుధాకర్ గారు, గౌరవ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు, ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు మన స్కూల్లో ఒక 2 మంచి కార్యక్రమాల కోసం ఈరోజు మీ వద్దకు అధికారులు మేమందరం కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విద్యార్థులందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటే, ఆరోగ్యం బాగుంటే చదువు పైన శ్రద్ధ చూపిస్తారనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే గత సంవత్సరం సెప్టెంబర్లో అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో ఈరోజు ఏదైతే మాకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 30 మందికి ఆ సమస్య ఉందని గుర్తించడం, ఆ 30 మందికి ఈరోజు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో నులిపురుగుల నివారణకు సంబంధించి, డీవార్మింగ్ సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి మందులు ఒకేసారి మొత్తం అందరికీ కూడా ఒకే రోజు మీ అందరికీ కూడా వేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం శ్రీకారం చుడుతున్నాం. దీనికి సంబంధించినటువంటి లాభాలు, దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా మీకు ఆ యొక్క మందులు తీసుకుంటే ఏ రకంగా ఉపయోగం ఉంటుందనేది ఇప్పుడే వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరూ మాత్రలు వేసుకోవడానికి భయపడాల్సిన పని లేదు. దాన్ని ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతాం. ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా ఈరోజు మంచి వాతావరణంలో ఈ యొక్క పాఠశాల చూస్తే ప్రశాంతంగా మంచి వాతావరణంలో పాఠశాల ఆవరణం చాలా బాగుంది. ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. అదే రకంగా మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ఈరోజు శ్రద్ధ వహిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదివి ఈ పాఠశాలకు మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ కూడా బాగా చదివి పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరంగా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నులిపురుగులతో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు కూడా దాన్ని మీరు ఉపయోగించి వాడి పూర్తి స్థాయిలో మీకు పోషకాహార లోపం లేకుండా, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది ఈరోజు పిల్లల్లో పోషకాహార లోపం ఉంది. దానికి ప్రధాన కారణం ఈ యొక్క నులిపురుగులకు సంబంధించినటువంటి సమస్య ఉందని కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి దాన్ని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా కూడా విజయవంతం చేయాలని, మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా చదువు పైన మీకు శ్రద్ధ
ఉంటుంది. ఆ చదువు పైన శ్రద్ధ ఉండి చదువుకుంటే మీరందరూ కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి, పై శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని గుర్తించి మీరందరూ కూడా బాగా చదువుకోమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బాగుందా? ముందు కంటే బాగుంది. ఇప్పుడు బాగా కనపడుతుందా? నీ పేరుమా? ఎవరు? తిరుపతి. తిరుపతి టౌనా? చదువు అవి జుట్లు అడ్డం వస్తాయి. సెట్ కాలే ఆమెకి. నీదెవరుమా? చిత్తూరా? భారతి అంటే మీరు సైజెస్ కూడా డిసైడ్ చేసినారమ్మా, చూసుకొని తీసుకున్నారా? వాడుకో. నీదెక్కడమ్మా? నీకోట ఏ ఊరు? తిమ్మరాజపురం. నీకోట ఎట్లయింది? తల్లి ఎడుదురుగో. కర్ణాటక కదా? వాడరా? మంచిది. నువ్వు తుమ్సే రోడ్లోనే ఉంటావు. ఏమ్మా వీళ్ళకందరికి ఇది ఏమన్నా కాదమ్మా, వీళ్ళకు మామూలుగా జల్లు వేదిక పైన జాతీయ అంధత్వ నివారణకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు, కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్వి బాలాజీ గారు, కౌన్సిలర్స్, ఉపాధ్యాయులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు ఒక 2 మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో 42 స్కూళ్లు ఉంటే 9,500 పైన స్టూడెంట్స్ ఉన్నారు. మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుందనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి, చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు 83 మంది అనుకుంటారు. 83 మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే ఈ ప్రధానోపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఎంఈఓ గారు కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్ సంబంధించి అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు, టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు బాగా ఉండాలని, మీరందరూ కూడా బాగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అప్పుడే బాలాజీ కూడా 2 మాటలు చెప్పాడు. ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి 2 రకాలు ఉంటాయి. మనకు ఉండేటువంటి జీన్స్ కానీ, ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ, కొన్ని మనం స్వయంగా
మన చేతులారా చేసుకునేటివి. అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ టీవీలు చూడడం కానీ వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం, ఈ రోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ పనిచేస్తా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినో కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే కాంపౌండ్ వాల్ హైట్ తక్కువ ఉంది, బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచినో కూడా కంప్లైంట్లు ఉన్నాయి. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాల్ కూడా